హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఒక మహా అద్భుతమైన కథను వినడానికి సిద్ధమా? కథలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇది ఒక దేవుడి కోపం, ఒక దేవుడి ప్రేమ. ఇది శివుడు పార్వతికి శాపం పెట్టిన కథ. ప్రతిరోజు కైలాస పర్వతం మీద శివుడు పార్వతికి వేద గ్రంథాలను విభజించేవాడు. పవిత్రమైన వేదాలు, కఠినమైన విషయాలు, వాటి వెనకున్న రహస్యాలు. శివుడు ఎంత వివరించినా పార్వతీదేవికి విసుగు వేసింది. ఆమె మనసు ఇంకెక్కడికో వెళ్ళిపోయింది. ఇది గమనించిన ఆయన తన 3వ కన్ను తెరిచి ఇలా శపించాడు: జాలరి స్త్రీగా మానవలోకంలో జన్మించు. శాపం ఒక శాపమే. పార్వతి భూమిలోకి దిగింది. ఒక 4 ఏళ్ల చిన్నారిగా మారి చెట్టు అడుగున కనిపించింది. ఆ చిన్నారిని ఓ మద్యకారుడు చూశాడు. పిల్లలు లేని ఆ జాలరి ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. ఆమెను పెంచాడు. ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సింది ఏమనగా ఆమెకు కూడా పార్వతి అని పేరు పెట్టాడు. శివయ్య బాధతో, నేనేం చేశాను? నా కోపంతో నా ప్రియసతిని కోల్పోయాను. ఆయన కన్నీరు కైలాసాన్ని తడిపింది. ఆయన అంచనాలకు మించి బాధపడింది కేవలం ఒక్కరే, అదే నంది, శివుడి ప్రియ శ్వేత ఎద్దు, శక్తిమంతుడైన సేవకుడు. పార్వతి పెరుగుతున్న గ్రామంలో ఒక భయంకరమైన తిమ్మింగలం ప్రత్యక్షమైంది. అది జాలర్ల పడవలను బోల్తా పడేసేది, చేపలను తినేసేది, ప్రజలను మింగేసేది. గ్రామం నిస్సహాయంగా మారింది. ఆ గ్రామ నాయకుడు, అదే పార్వతీదేవిని పెంచిన జాలర, ఓ ప్రతిజ్ఞ చేశాడు: ఎవరైతే ఆ తిమ్మింగలాన్ని చంపగలరో వారికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. ఆ వార్త నంది శివుని చెవికి చేర్చాడు. ప్రభు, మీరు జాలరి రూపంలో వెళ్ళి తిమ్మింగలంగా ఉన్న నన్ను అంతం చేసి పార్వతీదేవిని పొందండి. వెంటనే శివయ్య అత్యంత బలశాలిగా మానవుడి రూపంలో గ్రామంలోకి వెళ్ళాడు. జాలరితో, తిమ్మింగలాన్ని చంపితే మీరు మాట నిలబెట్టుకుంటారా? ఇప్పుడు ఆ జాలరి, ఖచ్చితంగా నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను. ఆ తరువాత జరిగిన మహాన్యత యుద్ధం. తిమ్మింగలంగా మారిన నంది తన యజమాని కోసం త్యాగం చేశాడు. శివుడు తిమ్మింగలాన్ని చంపాడు. గ్రామం సంబరాల్లో మునిగిపోయింది. వీరిద్దరూ భూమిపై మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత కైలాసానికి తిరిగి వెళ్ళారు. శివుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు: ఇక నుంచి నేను పార్వతికి వేదాలు నేర్పను. ఎందుకంటే నేను ఆమెను మళ్ళీ కోల్పోవాలనుకోవడం లేదు. ఇది కేవలం ఒక పురాణ కథ కాదు. ఇది ప్రేమ, కోపం, శాపం, శాంతి అన్నీ కలిపిన ఒక భక్తి సందేశం. మీకు ఈ కథ నచ్చిందా? ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు డివోషనల్ ఛానల్ HD.